సినిమా మొత్తంలో నాకు బాగా కష్టంగా అనిపించింది మాత్రం ఫైట్ మాస్టర్స్‌ది. 4 ఫైట్స్ ఉంటే, ఆ 4 ఫైట్స్‌కి సంబంధించి కూడా సినిమా అంతా కూడా ఖర్చు గాని, ఎమోషన్‌గా ఫీల్ అయింది గాని ఆ ఫైట్స్ దగ్గరే. ప్రతి ఒక్క ఫైట్ మాస్టర్ కష్టం మాత్రం ఈ సినిమాలో స్క్రీన్ మీద కనబడతా ఉంటది. ఇక వీళ్ళందరూ కూడా నించొని డైలాగులు చెప్పడం గాని, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎలివేషన్ చేసిన విధానం గాని, వాళ్ళని మలుచుకున్న విధానం గాని చాలా కష్టం. ఈ సినిమా దర్శకుడు, ఈ సినిమా తీయటంతో పాటు ఈ ముగ్గురు హీరోల్ని హ్యాండిల్ చేసిన విధానం ముచ్చటేసింది. చాలా కష్టమైన టాస్క్ యాక్చువల్లీ. వీటన్నిటికంటే ఇంకా ఎక్కువ కష్టంగా అనిపించింది ఈ సినిమాలో నాకు నిర్మాత గురించి. ఒక ముగ్గురు ఫెయిల్యూర్స్ ఉన్న హీరోస్ ఇంత ఖర్చు పెట్టి తీయటం అనేది చాలా పెద్ద సాహసంతో కూడుకున్న పని. ఆ విషయంలో కేకే రాధామోహన్ గారికి హ్యాట్స్ ఆఫ్. దర్శకుడు విజయ్ కనకమేడల గతంలో గనుక మనం చూసుకుంటే ఒక చిన్న కథతో వచ్చి పెద్ద విజయం సాధించాడు. తర్వాత ఉగ్రం లాంటి సినిమాతో వచ్చి పర్వాలేదనిపించాడు. ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద హీరోల్ని హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేశాడనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. ఇకపోతే సినిమా పరంగా చూసుకుంటే డెఫినెట్‌గా థియేటర్స్‌కెళ్ళి ఎంజాయ్ చేసే సినిమానే. ఇకపోతే తమిళ్‌లో ఇలా ముగ్గురు చేసిన క్యారెక్టర్‌లు వీళ్ళ ముగ్గురు ఎంత బాగా చేశారంటే వాళ్ళకంటే ఎక్కువ రేంజ్‌లో చేయడానికి ప్రయత్నించారు. కెమెరా వర్క్ హరి చాలా బాగా చేశాడు. మ్యూజిక్ శ్రీచరణ్ పాకాల కూడా కొన్ని బీజీఎమ్స్‌లో సూపర్‌గా అలరించాడు. భైరవం సినిమాకి సంబంధించి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5.